ఒత్తిడి, ఆందోళనల్ని మనం ఆరోగ్యానికి శత్రువుల్లా చూస్తాం. కానీ వీటికంటే ప్రమాదకరమైంది మరొకటుంది. దాని పేరే బద్ధకం. మన ఆరోగ్యం దెబ్బతినడానికి బద్ధకమే కారణమని చెప్తారు డాక్టర్లు. బద్ధకానికి అలవాటు పడితే అది పొగ మద్యంలాగే వ్యసనంగా మారుతుంది. కళ్ళ ముందు బోల్డంత పని కనిపిస్తున్నా ఆ పనిని పూర్తిగా చెయ్యాలనిపించదు. దీని నుంచి బయటపడాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. బద్ధకాన్ని వదిలించుకునేందుకు యోగాను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెప్తారు నిపుణులు. బద్ధకాన్ని వదిలించి హుషారు పుట్టించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఈ బద్ధకం అనేటటువంటి సమస్య వాళ్ళకు ఒక పెద్ద అడ్డంకిగా నిలుస్తూ ఉంటుంది. శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోయి, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి, నీరసంగా, నిస్సత్తువుగా, బద్ధకంగా ఉంటూ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. చేయాల్సిన పనుల్ని సమయానికి చేయలేకపోవడం, వెళ్ళాల్సిన ప్రోగ్రాం సమయానికి వెళ్ళలేకపోవడం, తద్వారా అనేక రకమైనటువంటి పనులు పెండింగ్ పడిపోవడం, తద్వారా అనేక రకమైనటువంటి స్ట్రెస్లను వాళ్ళు ఎదుర్కొంటూ, ఈ బద్ధకం అనేటటువంటిది మనిషిని అంత నిస్సత్తువు చేసి, నీరసంగా తయారు చేసి వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. మరి యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ సాధనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల యొక్క సంపుటి, సూర్య నమస్కారాలు, వీటితో పాటుగా ప్రాణముద్ర, ఇవి కనుక చేసినట్లయితే శరీరంలో కాలి బొటన వ్రేలు నుంచి తల భాగం వరకు కూడా, తల వెంట్రుక దాకా కూడా క్రొత్త శక్తిని శరీరంలో సంతరింపజేసి శరీరాన్ని చైతన్యవంతంగా, యాక్టివ్గా, ఫుల్గా ఎనర్జైజింగ్ చేసేటటువంటి అద్భుతమైన ఆసనాల యొక్క సంపుటే ఈ సూర్య నమస్కారాలు. ఇప్పుడు ఆ విధమైనటువంటి సూర్య నమస్కారాల్ని, ప్రాణముద్రని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సూర్యుడికి అభిముఖంగా నిలబడి రెండు చేతులు శ్వాసను తీసుకుంటూ పూర్తిగా భుజంగాసనం, మరలా పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసనం, మౌంటైన్ పోస్చర్లో శరీరాన్ని ఉంచాలి. పాదాలు రెండు నేల మీద తాకుతూ ఉంటాయి. తల పూర్తిగా వెనక్కి ఉంచుకోవాలి. కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. శ్వాసను తీసుకుంటూ మళ్ళీ మార్జాలాసనం, శ్వాసను విడిచిపెడుతూ అశ్వసంచలనాసనం, మరలా శ్వాసను తీసుకుంటూ పాదహస్తాసనం, శ్వాసను విడిచిపెడుతూ ప్రణామాసనం, నమస్కార స్థితి. ఇలా 12 స్థితులు ఉంటాయి. చూశారు కదా సూర్య నమస్కారాలు. ఇప్పుడు మనం ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా చేతుల్ని మోకాళ్ళపైన ఉంచాలి. ఈ స్థితిలో చిటికిన వ్రేల్ని, ఉంగరపు వేల్ని, బొటన వ్రేల్ని చివర్ల తాకించాలి. చూపుడు వేలు, మధ్య వేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ ముద్రనే ప్రాణముద్ర అంటారు. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ సూర్య నమస్కారాలు 12 ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు చేయడం ద్వారా బద్ధకాన్ని పూర్తిగా పారద్రోలుతుంది. ప్రతిరోజు ప్రారంభంలో 3 సార్లు చేసి, నెక్స్ట్ డే 6 సార్లు చేసి, నెక్స్ట్ డే 9 సార్లు చేసి, నెక్స్ట్ డే 12 సార్లు చేస్తే 144 ఆసనాలు వేసినటువంటి ఫలితం లభిస్తుంది. ప్రాణముద్ర శరీరంలో ప్రాణశక్తిని పెంచుతుంది, బద్ధకాన్ని తొలగిస్తుంది, నీరసాన్ని తొలగిస్తుంది, వీక్నెస్ను తొలగిస్తుంది. ఆ శరీరంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు రెట్టింపు ఉత్సాహంతో శరీరం చురుకుగా తయారవుతుంది. కాబట్టి బద్ధకాన్ని తొలగించడంలో, ప్రాణశక్తిని పెంచడంలో, చురుకుదనాన్ని పెంచడంలో ఈ ప్రాణముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణముద్రని ప్రతిరోజులో 15 నిమిషాలు కానీ, 20 నిమిషాలు కానీ, 30 నిమిషాలు కానీ 3 తడవల కింద చేసుకున్నట్లయితే గనక బద్ధకం పూర్తిగా మటుమాయమైపోయి చేయాల్సిన పనులన్నీ కూడా సమయానికి చేసుకుంటూ నూతన ఉత్సాహంతో సక్సెస్ను సాధిస్తూ మరింత ముందుకు పోగలుగుతూ ఉంటారు. వ్యసనం లాంటి బద్ధకాన్ని వదిలించి నిత్య జీవితాన్ని హుషారుగా చురుకుగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు తులసి చూర్ణాన్ని నిత్యం తేనెతో కలిపి తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. శ్వాసలో ఇబ్బందుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.